నమస్కారం, ఎలా ఉన్నారు అందరూ? ఐ హోప్ యూ ఆల్ ఆర్ డూయింగ్ గ్రేట్. సో ఇవాళకి మన ఎపిసోడ్ వచ్చేసి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ యూఏఈ ఆర్ అబుదాబి, దుబాయ్. సో చాలా మంది అబుదాబి, దుబాయ్లో జాబ్ సెర్చ్ చేస్తూ ఉంటారు. ఎట్ ద సేమ్ టైమ్ దే ఆల్సో హ్యావ్ సమ్ డౌట్స్ అబౌట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ దీస్ 2 సిటీస్. బికాజ్ మన హోమ్ కంట్రీని వదిలి వేరే కంట్రీకి మూవ్ అవుతున్నప్పుడు ఆ కంట్రీ యొక్క కాస్ట్ ఆఫ్ లివింగ్ గురించి ఎస్టిమేట్ చేయడము లేదా ప్లాన్ చేసుకోవడం అనేది ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ థింగ్. బికాస్ దీన్ని బేస్ చేసుకుని మనకు వచ్చిన జాబ్ ఆఫర్ని యాక్సెప్ట్ చేయాలా, ఒకవేళ యాక్సెప్ట్ చేస్తే మనకి ఎంత మనీ సేవ్ అవుతుంది, ఎంత ఎక్స్పెండిచర్స్ ఉన్నవన్నది మనం ఈజీగా అర్థం చేసుకోవచ్చు. అయితే నేను ఇక్కడ 7 years నుంచి ఉంటున్నాను కాబట్టి ఐ ఫీల్ లైక్ ఐ హ్యావ్ గుడ్ ఎనఫ్ ఎక్స్పీరియన్స్ టు షేర్ ద నాలెడ్జ్ అబౌట్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ అబుదాబి. అయితే చలో, వితౌట్ ఎనీ ఫర్దర్ డు, లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ ఎపిసోడ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ ఇన్ అబుదాబి. సో బిఫోర్ స్టార్టింగ్ ద వీడియో ప్లీజ్ హిట్ ద లైక్ బటన్ సో దట్ ఈ ఇన్ఫర్మేషన్ మిగతా వాళ్ళకి కూడా పాస్ చేయడానికి మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఎట్ ద సేమ్ టైమ్ కామెంట్ డౌన్ బిలో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఫర్దర్ క్వైరీస్. యూఏకి వచ్చే వాళ్ళని 2 different కేటగిరీస్గా డివైడ్ చేస్తే, ఒకరు వచ్చేసి బ్యాచిలర్ అండ్ ఫ్యామిలీస్. సో ఫస్ట్ వీ విల్ టాక్ అబౌట్ బ్యాచిలర్స్. బ్యాచిలర్స్కి ఉన్న మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే వాళ్ళు రూమ్ షేర్ చేసుకోవచ్చు, ఫుడ్ షేర్ చేసుకోవచ్చు అండ్ ట్రాన్స్పోర్టేషన్ కూడా షేర్ చేసుకోవచ్చు. లేదు మనకు అట్లా ఇష్టం ఉండదు అనుకుంటే సపరేట్గా మీరు రూమ్ తీసుకోవచ్చు. దట్ కాస్ట్ యూ లైక్ 800 నుంచి 1200 వరకు ఉంటుంది. ఫుడ్ మనం ఇంట్లోనే వండుకుంటే 3 to 500 వరకు అవుతుంది. 3 to 500 AD అంటే ఇక్కడ దిరమ్స్ అని చెప్పేసి అంటారు. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ చూసుకుంటే 300 మినిమం అవుతుందండి. మినిమం 300 అవుతుంది. బికాజ్ మీరు ఒకవేళ కార్ కొనుక్కుంటే దట్ విల్ బి అన్ డిఫరెంట్ సినారియో. బట్ మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేస్తామనుకుంటే మటుకి 300 అవుతుంది. లేదు మేము ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ని తగ్గించాలి అనుకుంటే ఏం లేదు, వెరీ సింపుల్. మీ ఆఫీస్ చుట్టుపక్కల రూమ్ని ఎత్తుకుంటే మటుకి సో దేర్ యూ కెన్ కట్ డౌన్ ద ట్రాన్స్పోర్టేషన్ ఛార్జెస్. లేదు ఒకవేళ మేము రూమ్ షేర్ చేసుకుంటామంటే మటుకి ఆ బెడ్ స్పేస్ వచ్చేసి 500 నుంచి 800 వరకు ఉంటుందండి. ఇక ఫుడ్ విషయానికి వస్తే కలిసి వండుకున్నా సరే, మీరు ఒకరు సపరేట్గా వండుకున్నా అంత పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు. మేబీ 1 to 200 డిఫరెన్స్ వస్తుండొచ్చు అంతే. ఇంకా బట్ ఒకటి మాత్రం నిజం, పని తక్కువ అవుతుంది అంతేగా. బ్యాచిలర్స్ కి ఈ లెక్క ప్రకారం చూస్తే బేసిక్ గా మినిమం 2000 దిరం ఖర్చు వస్తుందండి పర్ మంత్. మీరు ఒకవేళ ట్రాన్స్పోర్టేషన్ కట్ డౌన్ చేస్తే అక్కడ ఒక 300 వరకు సేవ్ చేసుకోవచ్చు. ఓవరాల్ గా యు ఆర్ ఎ బ్యాచిలర్ అండ్ యూ జస్ట్ కంప్లీటెడ్ యువర్ ఎడ్యుకేషన్ అండ్ ఆల్సో మీకు ఇండియాలో ఎట్లాంటి రెస్పాన్సిబిలిటీస్ లేవు, అంటే మంత్లీ డబ్బులు సెండ్ చేయాలి, ఫ్యామిలీకి సపోర్ట్ చేయాలి, అట్లాంటివి ఏమీ లేవు అనుకుంటే మట్టుకి 3000 పర్ మంత్ జాబ్ ఆఫర్ వచ్చింది అనుకోండి, హ్యాపీగా యాక్సెప్ట్ చేయండి. బికాస్ 2000 రూపీస్ మీకు ఎక్స్పెన్సెస్ పోయినా కూడా మిగతా 1000 ఉంటుంది కాబట్టి యూ కెన్ చిల్ అవుట్. అది సంగతి. 2-3 yearsలో మీకు మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది కాబట్టి శాలరీ కూడా ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ ఆల్సో నోట్ దీస్ 2 ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇక్కడ మంత్లీ సాలరీ 1500 దినం కన్నా తక్కువ ఉన్న వాళ్ళకి ఆ కంపెనీ అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ కంపల్సరీగా ప్రొవైడ్ చేస్తారు. దిస్ ఈజ్ అన్ యూఏఈ లేబర్ లా. అండ్ ఆల్సో బ్లూ కాలర్ జాబ్స్ లైక్ టెక్నీషియన్స్ కానివ్వండి, వెహికల్ డ్రైవర్స్ లేదా కార్ డ్రైవర్స్, వీళ్ళకి కూడా శాలరీ వచ్చేసి 3500 నుంచి 4000 వరకు ఉంటుంది. బట్ కొన్ని కంపెనీస్ ఈ బ్లూ కాలర్ జాబ్ ఎంప్లాయీస్కి కూడా అకామిడేషన్ అండ్ ట్రాన్స్పోర్టేషన్ని ప్రొవైడ్ చేస్తారు. సో బిఫోర్ జాయినింగ్ యూ ప్లీజ్ డూ ఎంక్వైరీ విత్ యువర్ HR. నౌ ఇంపార్టెంట్ పార్ట్ ఆఫ్ అవర్ ఎపిసోడ్. ఒకవేళ ఫ్యామిలీస్ వస్తే ఎంత ఎక్స్పెన్సెస్ ఉంటాయి ఇనిషియల్ డేస్లో. అండ్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ వెరీ బిగ్ టాస్క్ అండి. ఫస్ట్ థింగ్ ఏంటి అంటే, ఒకవేళ ఆ పర్సన్ ఫ్యామిలీతో ఇక్కడ ఉండాలి అనుకుంటే మట్టుకి ఆ పర్సన్కి బేసిక్ సాలరీ ఉండాలి. దట్ ఈస్ 6000 దిరం పర్ మంత్. బికాస్ స్పాస్ వీసా లేదా డిపెండెంట్ వీసా అప్లై చేసేటప్పుడు మిగతా సర్టిఫికేట్స్తో పాటు ఈ మన ఇన్కమ్ సర్టిఫికేట్ లేదా దాన్ని ఏమంటారు మంత్లీ సాలరీ డీటెయిల్స్ని కూడా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ ఇంపార్టెంట్ థింగ్ వచ్చేసి రెంటల్ హౌస్. ఇక్కడ స్టూడియో 1 BHK, 2 BHK, 3 BHK అండ్ ద లిస్ట్ గోస్ ఆన్ అండి. సో బేసిక్గా హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారు ఇనీషియల్ డేస్లో అయితే ఇక్కడ మ్యాక్సిమం స్టూడియో తీసుకుంటారు. స్టూడియో అంటే బిగ్ హాల్ వస్తుంది, పెద్ద హాల్ ఉంటుంది అండ్ వెరీ స్మాల్ కిచెన్ ఉంటుంది అనమాట. దాన్ని స్టూడియో అంటారు. 1 BHK అండ్ 2 BHK మీకు తెలిసిన సంగతి. సో స్టూడియోకి స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి 2000 ఉంటుందండి అండ్ ఇట్ విల్ గో అప్ టు 2700 వరకు. ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ విచ్ ఏరియా యూ ఆర్ చూసింగ్ అండ్ సిటీకి దగ్గరలో ఉందా, దూరంలో ఉందా, లేకుంటే మంచి కమ్యూనిటీ ఉంటే కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంటుంది, లేదా ఎమ్యూనిటీస్ అన్ని పక్కనే ఉంటే మటుకి కూడా కొంచెం ప్రైస్ ఎక్కువనే ఉంటుంది అనమాట. దిస్ ఇస్ ద థింగ్.
ఉంటాయి. ఇంకా చెప్పాలంటే కొత్త బిల్డింగ్కి పాత బిల్డింగ్కి కూడా ప్రైజెస్ వ్యారీ అవుతుంటాయి. కొత్త బిల్డింగ్ ఉంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉంటాయి అనమాట. అది కూడా పెద్ద డిఫరెన్స్ ఏముండదు, 500 dirham అటు ఇటు ఉంటుంది. 500 dirham అంటే 10,000 Indian rupees అనమాట. ఇక కరెంట్ అండ్ వాటర్ బిల్ కోసం మట్టుకి మీరు ఏమి యూజ్ చేయకుండా అట్లా అట్టబెట్టినా కూడా 270 dirham వరకే వస్తుంది. అండ్ ఇట్ విల్ గోస్, ద నంబర్ విల్ ఇంక్రీజ్, లైక్ మీరు ఎంత యూజ్ చేస్తే అంత వస్తుంది. దెర్ ఇస్ నో పర్టికులర్ ఎంతనే వస్తుందని చెప్పడానికి ఏముండదు. సో 270 dirham అంటే ఆల్మోస్ట్ లైక్ 5,000 వరకే కరెంట్ అండ్ వాటర్ బిల్ వస్తుంది. ఇక ఇంటర్నెట్ మాత్రం ఇక్కడ కంపల్సరీ అండి, ఎవరికి వాళ్ళు ఇంటర్నెట్ తీసుకోవాల్సిందే. దట్ విల్ ఛార్జ్ యూ అరౌండ్ లైక్ 300 dirham ఉంటుంది. 300 dirham. ఇతిసలాట్ అండ్ డూ అని 2 ఇంటర్నెట్ కంపెనీస్ ఉన్నాయి ఇక్కడ, ఇంటర్నెట్ని ప్రొవైడ్ చేస్తాయి. అండ్ అట్ ద సేమ్ టైం సిమ్ కార్డ్ కూడా డూ అండ్ ఇతిసలాటే ఉంటుంది. సో వాటికి వచ్చేసి 300 dirham పర్ మంత్ వస్తుంది. అండ్ ఆల్సో మనం ఇక్కడ ఇండియన్ టీవీ ఛానల్స్ కూడా చూడొచ్చు, అది కూడా మీరు ఇంటర్నెట్లో చెక్ చేస్తే ఈజీగా అవైలబుల్ ఉన్నది. సో ఓవరాల్గా పిల్లలు ఎవరు లేరు, హస్బెండ్ అండ్ వైఫ్ ఇద్దరు మాత్రమే ఉంటున్నారు, అండ్ దట్టు స్టూడియోలో ఉంటారు అనుకుంటే మట్టికి మంత్లీ రెంట్, గ్రోసరీస్ అన్నీ పోయి 4,000 dirham ఖర్చు అవుతుందండి. లేదు మేము సిటీకి దూరం ఉన్న ఏరియాలో ఉంటాం అనుకుంటే మట్టికి మీకు మంత్లీ 3,000 వరకే ఖర్చు వస్తుంది. ఎందుకు అంటే సిటీకి దూరం ఉన్న ఏరియాలలో విల్లా అపార్ట్మెంట్స్ అని చెప్పేసి ఉంటాయి. అక్కడ ఏంటంటే మంత్లీ మనం కట్టే రెంట్లోనే వాటర్ అండ్ కరెంట్ బిల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. సో వాటర్ అండ్ కరెంట్ బిల్కి మనం సపరేట్గా పే చేయ అవసరం లేదు, మనం కట్టే రెంట్లోనే వాడు మొత్తం క్లబ్ చేసేసుకుంటాడు అనమాట. ఎక్స్ట్రాగా పే చేయాల్సిన అవసరం ఏమి ఉండదు. బట్ ఎట్ ద సేమ్ టైం ఇంటర్నెట్ కూడా కొంతమంది మన ఇండియన్ ఫ్యామిలీస్ కానీ కొంచెం ఇట్లా ఏమైనా ఫ్యామిలీస్ కొంచెం మంచి వాళ్ళు ఉంటే మటుకు ఇంటర్నెట్ కూడా మనం షేర్ చేసుకునే ఛాన్సెస్ ఉంటాయి. సో దాట్ అక్కడ కూడా మనకు ఆల్మోస్ట్ 200 నుంచి 150 dirham వరకు మనం కట్ డౌన్ చేసుకోవచ్చు. సో దట్ ఈస్ ద వన్ అడ్వాంటేజ్ అనమాట. ఇక 1 BHK 2 BHK సంగతి మాట్లాడుకుందాం. మాక్సిమం 2 BHK వరకే తీసుకుంటారు ఇక్కడ ఇండియన్స్. మనం ఏం చేసుకుంటామండి 3 BHK 4 BHK తీసుకొని ఉండడానికి కదా. సో బేసిక్గా 1 BHK రెంట్ పర్ మంత్ వచ్చేసి మనకి మినిమం వచ్చేసి 40,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. అండ్ ద ప్రైస్ గోస్ ఆన్ లైక్ అప్ టు 50,000 వరకు కూడా వెళ్తుంది. సో అది కూడా మీకు ఇంత ముందే చెప్పాను కదా, డిపెండ్స్ ఆన్ ద కమ్యూనిటీ విచ్ యూఆర్ చూసింగ్ అండ్ ఏ ఏరియాలో ఉంటున్నారు. ఒకవేళ ఇండియన్ స్కూల్స్కి చుట్టుపక్కల చూసుకుంటే ఇంకా కొంచెం ప్రైజెస్ ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉండవి. సో ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ద ఏరియా విచ్ యూఆర్ చూసింగ్ ఆర్ ద కమ్యూనిటీ విచ్ యూఆర్ చూసింగ్. ఒకవేళ మంచి కమ్యూనిటీ ఉంటే కొంచెం ప్రైజెస్ ఎక్కువనే ఉంటాయి. ఎందుకంటే మేము దుబాయ్లో ఉన్నప్పుడు 1 BHK నాట్ 1 BHK ఒక స్టూడియోకే మేము ఆల్మోస్ట్ 30,000 dirham పర్ ఇయర్ కట్టినాము. సో దట్స్ హౌ ఇట్ వర్క్స్ అనమాట. సో 2 BHK వచ్చేసి స్టార్టింగ్ ప్రైస్ 55 ఉంటుందండి సిటీలో తీసుకుంటే. ఒకవేళ మీరు ఇటు వచ్చేస్తే మట్టుకి 46 నుంచే స్టార్ట్ అవుతుంది. 46,000 పర్ annum నుంచే స్టార్ట్ అవుతుంది. లైక్ కొన్ని ఏరియాస్ ఉంటాయి, నేను కింద ఏరియాస్ నేమ్ కూడా నేను మీకు ఇక్కడ డిస్ప్లే చూపిస్తాను. మెయిన్గా మన ఇండియన్స్ ఉండే ఏరియాస్ వచ్చేసి అన్ని చోట్ల ఉంటారండి. అబుదాబిలో అయితే వేరెవర్ యూ గో యుల్ ఫైండ్ ఇండియన్స్ అనమాట. సో ఎక్కువగా ఇండియన్ స్కూల్స్ ఉన్న ఏరియాస్ వచ్చేసి ఖలీఫా స్ట్రీట్ అని ఉంటుంది, లేదనుకుంటే షాబియాలో ఎక్కువగా ఇండియన్ స్కూల్స్ ఉంటాయి. అబుదాబిలో కూడా, అబుదాబి మెయిన్ సిటీలో కూడా 2 స్కూల్స్ ఉన్నవి, మంచి మంచి ఇండియన్ స్కూల్స్ ఉన్నవి. సో ఇండియన్ స్కూల్స్కి కానీ ఇండియా ఫుడ్కి కానీ ఇక్కడ ఏం కొద్ది ఉండదండి. సో 1 BHK 2 BHKలో కూడా విల్లా అపార్ట్మెంట్స్ అనేవి ఉంటాయండి. విల్లా అపార్ట్మెంట్స్ వచ్చేసి మనకి ఏ ఏరియాలో ఉంటాయి అంటే ఖలీఫా సిటీ, లేదంటే బనియాస్ అని, MBZ అని కొన్ని ఏరియాస్ ఉంటాయి. అక్కడ విల్లా అపార్ట్మెంట్స్ అనేవి అవైలబుల్లో ఉంటాయి. సో అక్కడ వచ్చేసి మనం జస్ట్ రెంట్ కడితే సరిపోతుంది. రెంట్లోనే ఈ వాటర్ అండ్ ఎలక్ట్రిసిటీ బిల్ ఇంక్లూడ్ అయి ఉంటుంది అనమాట. ఇంతకుముందు చెప్పినట్టు విల్లా అపార్ట్మెంట్స్లో ఇంటర్నెట్ షేర్ చేసుకోవచ్చా అంటే గ్యారంటీ ఏముండదండి. ఇట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ అవర్ నేబర్స్ అనమాట. ఇక నెక్స్ట్ వచ్చేసి రెంట్ ఎట్లా పే చేయాలి, లైక్ మంత్లీ రెంట్ ఎట్లా పే చేయాలి అంటే విల్లా అపార్ట్మెంట్స్లో వచ్చేసి మంత్లీ రెంట్ తీసుకుంటారు. కొన్ని విల్లా అపార్ట్మెంట్స్లో వచ్చేసి లైక్ చెక్ రూపంలో ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. లైక్ అడ్వాన్స్ కూడా ఉండదండి. కొన్ని విల్లా అపార్ట్మెంట్స్లో అడ్వాన్స్ ఉంటుంది, కొన్ని విల్లా అపార్ట్మెంట్స్లో అడ్వాన్స్ కూడా ఉండదు. లైక్ డైరెక్ట్గా మనం 1 month రెంట్ ఇచ్చేసి దిగిపోవచ్చు. బట్ అపార్ట్మెంట్స్లో మాత్రం అట్లా ఏం ఉండదండి. అఫీషియల్లీ మనము 3 months రెంట్ అడ్వాన్స్గా ఇవ్వాల్సి ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం వాళ్ళు కూడా మనకి టెనెన్సీ కాంటాక్ట్ని ప్రొవైడ్ చేశారు. టెనెన్సీ కాంటాక్ట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే మీరు ఇప్పుడు స్పౌస్ వీసా అప్లై చేసినప్పుడు టెనెన్సీ కాంటాక్ట్ని పెట్టాల్సి ఉంటుంది. సో ఫైనల్గా రెంటల్ హౌస్ అండ్ దానికి సంబంధించిన ఎక్స్పెన్సెస్ గురించి మీకు ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఇక్కడ నెక్స్ట్ బిగ్గెస్ట్ టాస్క్ ఏంటంటే తిండి ఖర్చు.
నెలకి ఖర్చు ఎంత వస్తుంది తిండికి. సో యూఏఈలో ఉన్న బెస్ట్ పార్ట్ ఏంటంటే మన ఇండియన్ ఫుడ్ పుష్కలంగా దొరుకుతుందండి. ఇది దొరకదానికి ఏం లేకుంటుంది. లైక్ రాజస్థానీ ఫుడ్, ఆంధ్ర ఫుడ్, తెలంగాణ ఫుడ్, యూనో మలయాళీ ఫుడ్, తమిళనాడు ఫుడ్, ఇట్లా అది ఇది ఆ ఫుడ్ ఈ ఫుడ్ అన్ని ఫుడ్లు దొరుకుతాయి. మీరు అసలు ఇండియాని మిస్ అయ్యే ఛాన్సే ఉండదు. డబ్బులు పెట్టి హాయిగా ఖర్చు పెట్టుకొని తినేసేయచ్చు. సో అదనమాట సంగతి. గ్రోసరీస్ విషయానికి వస్తే గ్రోసరీస్ కూడా అన్నీ దొరుకుతాయండి. మనకి ఇక్కడ లూలు అని చెప్పేసి మన ఇండియన్ స్టోర్ ఉంటుంది. బిగ్గెస్ట్ ఇండియన్ స్టోర్ అండి అది. లైక్ అన్నీ దొరుకుతాయి మీకు. ఉప్పు కారం దగ్గర నుంచి పచ్చిమిరపకాయలు కాదు, పచ్చి చింతపండు కాదు, ఏది కావాలన్నా మీకు అక్కడ అన్నీ దొరుకుతాయి. ఇంకొక బెస్ట్ ఇండియన్ గ్రోసరీ స్టోర్ నేమ్ ఏంటి అంటే అల్లదిల్ అండి. దాన్ని ఇప్పుడు ఆదిల్గా మార్చేశారు. సో అక్కడ కూడా మనకి అథెంటిక్ ఆర్గానిక్ ఇండియన్ గ్రోసరీస్ అన్నీ దొరుకుతాయి. ఇక పూజ సామాన్ల విషయానికి వస్తే మట్టికి అన్ని పూజ సామాన్లు దొరుకుతాయండి. ఇది దొరకదని ఏమి ఉండదు. ఇంకా చెప్పాలంటే షాబియాలో చాలా ఏమంటారు పూల మార్కెట్లు ఉంటాయి. మన ఇండియన్ పువ్వులు, మల్లెపూలు, ఇట్లాంటి పూలు అన్ని, గులాబీ పూలు, పూజకి సంబంధించిన సామాన్లతో సహా పూల మార్కెట్ ఉంటుంది. అక్కడ మనము హ్యాపీగా మన ఇప్పుడు ఏదైనా పండుగ వచ్చిందంటే ఆ పండగకి సంబంధించిన సామాన్లు మనం అక్కడ హ్యాపీగా కొనేసుకోవచ్చు. గణపతి పండుగ వస్తే గణపతులు అమ్ముతారు, రాఖీ పండుగ వస్తే రాఖీలు కూడా కొనుక్కోవచ్చు ఇక్కడ. సో అదనమాట సంగతి. సో ఓవరాల్గా మంత్లీ గ్రోసరీస్కి అయ్యే ఖర్చు ఎంత అంటే 500 నుంచి 800 వరకు అవుతుందండి. దట్స్ ఆల్ డిపెండ్స్ ఆన్ ఇండివిజువల్ అనమాట. మీరు ఏం తింటారు ఏంటి అన్న సంగతి. 500 మట్టికి బేసిక్ ఖర్చు వస్తుంది. ఇక పిల్లలు ఉంటే మంత్లీ గ్రోసరీస్ ఖర్చు ఎంత వస్తుందని అడగండి. దట్ కెనాట్ బి ఎస్టిమేటెడ్ అనమాట. ఇక కొత్తగా వచ్చామండి, మాకు ఫర్నిచర్ కావాలి, మాకు కావాల్సిన ఫర్నిచర్ అంతా తక్కువ ధరకి ఎక్కడ దొరుకుతుందండి అని మీరు నన్ను అడిగితే చక్కగా వెళ్ళి సెకండ్ హ్యాండ్ మార్కెట్లో మీకు కావాల్సిన ఫర్నిచర్ అంతా కొనుక్కొని రండి. ఏం పర్లేదు, ఏం మొహమాటం లేదు. ఎందుకంటే ఇక్కడ మ్యాక్సిమం ఇక్కడ 10 ఏళ్ల నుంచి ఉన్న వాళ్ళు కూడా కొన్ని సామాన్లు సెకండ్ హ్యాండ్ మార్కెట్లోనే వెళ్ళి కొనుక్కుంటారు. సో నో ప్రాబ్లమ్ ఎట్ ఆల్. మంచి ఫర్నిచర్ ఉంటుందండి. ఏదో సెకండ్ హ్యాండ్ అనగానే ఇంకా పోనీ అక్కడ చెరిగి ఇక్కడ చెరిగి అట్లా ఏమి ఉండదు. చాలా నీట్గా ఉంటుంది. సో సెకండ్ హ్యాండ్ ఫర్నిచర్ ఈస్ ద బెస్ట్ వే టు సేవ్ యువర్ మనీ అండ్ టు సెట్ అప్ ఎ బ్రాండ్ న్యూ హౌస్. ఇక ఈ సెకండ్ హ్యాండ్ మార్కెట్లన్నీ ఎక్కడ ఉంటాయండి అంటే అబుదాబిలో వచ్చేసి షాబియా అండ్ ముస్తఫాలో ఉంటుంది. చాలా మంచి కలెక్షన్ ఉంటుంది. కొంచెం ఓపిక్గా తిరిగి మనమే తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఇంకా దుబాయ్లో కూడా చాలా షాప్సే ఉంటాయండి. మీరు జస్ట్ గూగుల్ చేస్తే మీకు తెలిసిపోతుంది. లేదు మేము మార్కెట్కి వెళ్ళాము, ఇంట్లో ఉండే చూసుకుంటాం అనుకుంటే కూడా డూబిజుల్ అని ఒక యాప్ ఉంటుంది. దాంట్లో మీరు సెకండ్ హ్యాండ్ ప్రోడక్ట్స్ అన్నీ మీరు కొనుక్కోవచ్చు. డైరెక్ట్ కస్టమర్ దగ్గర నుంచి అనమాట. ఎండ్ టు ఎండ్ ట్రాన్సాక్షన్స్ ఉంటాయి కాబట్టి. సో మీకు ఒకవేళ అక్కడ ఫర్నిచర్ నచ్చితే వాళ్ళ ఇంటికి వెళ్ళి చూసి మీకు నచ్చితే కొనుక్కొని రావచ్చు అనమాట. సో ఆ ఫెసిలిటీస్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇంకేమున్నాయి, ఇంకా ఇల్లు అయిపోయింది, గ్రోసరీ సంగతి అయిపోయింది, అండ్ ఫర్నిచర్ సంగతి కూడా మాట్లాడేసుకున్నాం. ఇంకా నెక్స్ట్ వచ్చేసి కార్. ఇక్కడ ఫ్యామిలీతో ఉన్న వాళ్ళైతే కంపల్సరీగా కార్ మెయింటైన్ చేయాల్సిందే అండి, లేకపోతే కష్టమే. బ్యాచిలర్స్ అయితే కొంచెం మేనేజ్ చేయొచ్చు, ఎందుకంటే పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ని యూజ్ చేసుకోవచ్చు. మరి అదేంటండి ఫ్యామిలీతో రాగానే కార్ కొనడం అంటే ఎట్లా అనుకుంటున్నారా? సో కార్ కొనాలంటే ముందు మీకు ఒక డ్రైవింగ్ లైసెన్స్ కావాలి. డ్రైవింగ్ లైసెన్స్కి అప్లై చేసి అది వచ్చే లోపల ఆల్మోస్ట్ ఒక 3 to 4 to 5 months టైం పడుతుందండి. సో ఇక్కడ ఎవ్రీ మంత్ వెళ్ళి క్లాసెస్కి అటెండ్ అవ్వాలి, కొన్ని టెస్ట్లు ఉంటాయి, పాస్ అవ్వాలి. అదొక పెద్ద ప్రాసెస్ అనమాట. సో మా ఆయనకి డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, నాకైతే నాకు డ్రైవింగ్ కూడా రాదు కాబట్టి ఐఎమ్ నాట్ ఇన్ టు దట్ సెక్షన్ అనమాట. సో ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత మీరు చక్కగా కార్ కొనేసుకోవచ్చు. కార్ కూడా బేసిక్ లైక్ మినిమం టు మినిమం అంటే 15,000 నుంచి స్టార్ట్ అవుతుందండి. 15,000 స్టార్టింగ్ ప్రైస్ ఉంటుంది బేసిక్ కార్. ఒక 2-3 years వరకు నడపచ్చు ఆ కార్ని. లేదు మీరు ఏమంటారు కొంచెం మంచి కారే కావాలి అనుకుంటే మటుకి 30,000 పెడితే మంచి కార్ వస్తుందండి. ఒక 5-7 years వరకు మీకు ఎట్లాంటి హాని లేకుండా హ్యాపీగా కార్ని తోలుకోవచ్చు. అదనమాట సంగతి. సో అదండి సంగతి. మీకు ఒక ఐడియా వచ్చిందని అనుకుంటున్నాను. ఫైనల్ సాలరీ 1,500 దిరం కన్నా తక్కువ ఉంటే కొంచెం ఆలోచించండి. అట్లాంటి జాబ్ ఆఫర్ వచ్చినప్పుడు బాగా కూర్చొని ఆలోచించండి. ఇండియాలో అస్సలు జాబ్ దొరకడం లేదు, ఈ ఒక్క జాబే ఉంది మీకు చేయడానికి అనుకుంటేనే తప్పని పరిస్థితుల్లో రండి. లేదనుకుంటే మట్టికి ఇండియాలోనే ఏదో ఒక జాబ్ వెతుక్కోండి చక్కగా. అది కూడా ఎలాంటి లోన్ తీసుకోకుండా, ఏ బ్రోకర్కి కూడా డబ్బులు కట్టకుండా మీరే ఇక్కడికి వచ్చి జాబ్ వెతుక్కొని ఆ జాబ్ని చూసి డీటెయిల్గా కనుక్కొని ఆ జాబ్లో జాయిన్ అవ్వండి. లేదనుకుంటే మట్టికి
చక్కగా కూర్చొని ఇండియాలోనే జాబ్ చేసుకో. నేను ఇక్కడికి వచ్చి జాబ్ చేయొద్దు అని చెప్పట్లేదు, బట్ జాగ్రత్తగా ఉండండి అని చెప్తున్నాను. ఎందుకంటే మీరు వచ్చి 15,000 బిలో శాలరీ ఉందనుకుంటే ఇండియాలో బ్రోకర్కో లేదా లోన్కో ఒక 4-5 lakhs తీసుకున్నారనుకోండి, ఇక్కడికి వచ్చి ఎంత మీరు సేవ్ చేసుకుంటారు, దో మీకు అకామిడేషన్ ఉన్నా కూడా ఎంత సేవ్ చేసుకోగలుగుతారు, ఎంత లోన్ కట్టుకోవాలి, 2-3 years మీరు ఆ లోన్ని భర్తీ చేయడానికి సరిపోతుంది తప్పిస్తే మీరు సేవ్ చేయడానికి ఏం ఉండదు. సో దట్స్ వాట్ ఐఎమ్ సెయింగ్, థింక్ బిఫోర్ యూ కమింగ్ అని. సో దట్స్ ఆల్ ఫర్ టుడేస్ వీడియో అండి. ఐ హోప్ యూ ఆల్ ఆర్ లైక్ ఇట్. ఇన్ఫర్మేటివ్గా ఉందని అనుకుంటున్నాను. ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేయండి, పోయేది ఏమీ లేదు. చిన్న లైక్ చేస్తే మిగతా వాళ్ళకు కూడా ఈ వీడియోని యూట్యూబ్ ప్రమోట్ చేస్తుంది. సో షేర్ ఇట్ విత్ యువర్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ who need this information, and also please do subscribe to my channel. Thank you so much for watching. I'll meet you in the next one.